వరుస వైఫల్యాల్ని చూసి ఎప్పుడూ నిరాశ చెందకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు బంచిలోని చివరి తాళం చెవి తాళాన్ని తెరుస్తుంది. కష్టం ఖచ్చితంగా మనిషికి ఏదో ఒకటి నేర్పుతుంది, కానీ సంతోషంలో గతం నేర్పిన పాఠాలు మర్చిపోతారు. మీ జీవితంలో జరిగే వాటి గురించి ఇతరులతో చర్చించటం మానుకోండి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టి నాలుకలుంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకుండా నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నిజమేంటో తెలుసుకోరు, జరిగిందేంటో ఆలోచించరు. వాళ్ళ ఊహల్లోనే వాస్తవాన్ని నిర్ణయిస్తారు కొందరు. చేసే పనిని ఎప్పుడు మొదలు పెడతారో అప్పటి నుంచి గెలుపు అవకాశాలు కనపడతాయి. దేనికైనా సమయం పడుతుంది. సక్సెస్ ఏమీ ఆన్లైన్లో పెట్టే ఆర్డర్ కాదు. క్లిక్ చేయగానే గడప వద్దకు వచ్చేయటానికి అలుపెరక్క శ్రమిస్తేనే అది నీ సొంతమవుతుంది. పైకి కనిపించే ఆహార్యం కన్నా లోపల గుణం ముఖ్యం. విషంతో నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో ఉన్న మట్టి కుండ ఎంతో విలువైంది. గడప దాడితే గాని బ్రతుకు మారదు. భయం వీడితే గాని జీవితం బాగుపడదు. నీ భయం, అనుమానం, పరిమితుల్ని విడిచిపెట్టాలి. శక్తికి మించి ఆశపడండి. అప్పుడే మీ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి కృషి చేస్తారు. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పటానికి కాలం ఒక అవకాశం తప్పకుండా ఇస్తుంది. కళ్ళతో చూసిన వెంటనే మాట్లాడేసేవారికి ఆవేశం ఎక్కువ. మనసుతో చూసి మౌనంగా ఉండేవారికి ఆలోచన ఎక్కువ. జీవితంలో ఎవరిని నా అని నమ్మకు. ఎవరెప్పుడు ఎలా మారిపోతారో తెలియని కాలం ఇది. స్వార్థం, అవసరం, డబ్బు రాజ్యమేలుతున్న కాలం ఇది. మనసుకు ప్రశాంతత లేకపోతే చుట్టూ ఎన్ని సుఖాలున్నా ఆస్వాదించే ఆలోచన ఉండదు. అందరూ మీ వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ మీ వాళ్ళెవరనేది మీరే గ్రహించాలి. కనిపించని చోట వెతకటం, స్థానం లేని చోట ఉండాలనుకోవటం మనిషికి, మనసుకి అసలు మంచిది కాదు. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. నీ వద్ద మాట, మంచి, మర్యాద ఎంత ఉన్నా మనీ లేకుంటే అయిన వాళ్లే దూరం పెడతారు. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడ్డు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. డబ్బు కోసం చేసే అసత్యాలు చివరికి నిజాన్ని మింగేస్తాయి. జీవితంలో ఏం జరిగినా ఓర్చుకోవటం ఒకటి అలవాటు చేసుకోవాలి. ఆ ఒక్కటి నీకు చాలా నేర్పుతుంది. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చే వ్యక్తి మీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది. పాయసంలో ఉన్న గరిటెకు తీపి తెలియదు. అహంకారంతో బ్రతికే మనిషికి బంధాల విలువ తెలియదు. జీవితంలో మంచి జరగాలంటే చెడును దాటక తప్పదు. మంచి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం వంటిది. ఎందుకంటే దీపం గుడిసెలో ఉన్న, భవనంలో ఉన్న ఒకేలా కాంతినిస్తుంది. మీరు ఎవరిని సరిచేయటానికి పుట్టలేదు. నిరంతరం మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని సరిదిద్దుకుంటూ ముందుకు సాగిపోవటమే. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది, కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో, తప్పులేదు, కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించకు. ఆలోచన కంటే జీవితం ఎంతో అద్భుతమైన విషయం. దురదృష్టవశాత్తు మనుషులు తమ ఆలోచనలోనే పూర్తిగా చిక్కుకుపోయారు. ప్రయత్నం మీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాలప్రభావం. ఎదుర్కోవటం అనేది మనోధైర్యం. సాధిస్తే విజయం, లేకపోతే అనుభవం. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖదుఖాలు మారుతూ ఉంటాయి. వాటిని సమానంగా స్వీకరించటమే జీవితం.
ఎవరి సహాయం లేకుండా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఇతరులకు నీపై గౌరవం పెరుగుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నువ్వు ధైర్యంగా, నమ్మకంగా ఆ సమస్యను ఎదుర్కొంటే దానిలోనే పరిష్కారం దాగి ఉంటుంది. జీవితం అనే పుస్తకంలో మొదటి పేజీ, చివరి పేజీ మాత్రమే దేవుడు రాస్తాడు. మిగతా అన్ని పేజీలు శ్రమ అనే సిరాతో మీరే అందంగా రాసుకోవాలి. కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. ఎవరి సహాయం లేకుండా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఇతరులకు నీపై గౌరవం పెరుగుతుంది. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. నవ్వేవారికి ఏడ్చే రోజు, ఏడ్చేవారికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. డబ్బు కోసం చేసే పోటీ మనుషుల మధ్య దూరాన్ని పెంచుతుంది. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువ కాపాడుతుంది. ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టమవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలటం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నేడు చేసిన పొరపాట్లు రేపు చేయకుండా ఉండాలని నిర్ణయించుకోవాలి. పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు. కొందరు నటిస్తారు, మరికొందరు నెట్టుకొస్తారు. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. భవిష్యత్తు కోసం కలలు కనే కంటే కృషి సాధనలతో మీ భవిష్యత్తును మీరే అందంగా మార్చుకోవాలి. రాసుకున్న విధంగా పుస్తకం ఉంటుందేమో కానీ ఊహించుకున్నట్లు జీవితం ఉండదు. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినప్పుడు నువ్వు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. నిన్ను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే రోజంటూ ఒకటి వస్తుంది. నువ్వెప్పుడూ పొందంది నీకు కావాలంటే నువ్వెప్పుడూ చేయని కృషి చేయాలి. ప్రతి గెలుపు వెనుక ఒక కథ ఉంటుంది. నీ కథ విజయం తీసుకొచ్చిందంటే అదే గొప్ప విషయం. మర్చిపోలేని మనుషులు, వదులుకోలేని బంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ఉంటాయి. ప్రతిరోజు మీ కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయండి. భయపెట్టే ఆలోచనలు, బాధపెట్టే జ్ఞాపకాలను వదులుకోగలిగితేనే మంచి భవిష్యత్తు నిర్మించుకోగలరు. డబ్బుతో కొనగలిగే వాటిపై నీ డబ్బును ఖర్చు పెట్టు. డబ్బుతో కొనలేని వాటిపై నీ సమయాన్ని ఖర్చు పెట్టు. నేర్చుకోవటం మానేసిన జీవితం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. స్నేహం అంటే మీ భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు, మీ కష్ట సమయాల్లో భుజం తట్టి నేనున్నానని చెప్పటం. మంచి పుస్తకం 100 మంచి స్నేహితులతో సమానం. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. శక్తికి మించిన బాధ్యతలు భుజాలపై ఉన్నప్పుడు సరదాలు, సంతోషాలు తరచుగా వాయిదా పడుతుంటాయి. మీరు కోరుకోవటం వల్ల ఒక స్థాయి చేరుకోలేరు. మీరు అందుకు తగిన పనులు చేస్తూ శక్తి సామర్థ్యాలను సంపాదించుకోవటం వల్లే చేరుకోగలరు. ప్రశాంతంగా ఉండాలంటే మనుషుల్ని నమ్మటం మానేయాలి. మీరు సంపాదించేది బాగా బ్రతికేందుకు, అంతేగాని ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకునేందుకు కాదు. నమ్మకం ప్రాణం లాంటిది, పోతే తిరిగి రాదు. అహం వల్ల కలుగు అంధకారం చీకటి కన్నా చాలా భయంకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.